విశాఖలో స్టీల్ ప్లాంట్ కోసం కార్మిక సంఘాలు కదం తొక్కుతున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు భగ్గుమంటున్నాయి. సెయిల్లో స్టీల్ ప్లాంట్ ను విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అగనంపూడి నుంచి గాజువాక వరకు నిరసన ప్రదర్శన చేశారు. ఈ ఆందోళనలో సిఐపి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని నినదించారు. అప్పటి వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు భేటీ కానున్నాయి. ఇక విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. బాలకృష్ణ, చెప్పండి, వాళ్ళు ఏంటి ప్రధానంగా డిమాండ్ ఏంటి, వాళ్ళు చేస్తున్న ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ సిరిచందన. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాట కమిటీ ఏదైతే ఉందో ఈ రోజు మొత్తం స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద అయితే మొత్తం రాస్తారోకో నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి సిపిఎం, సిపిఐ నేతలు రామకృష్ణ మొత్తం అందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి మద్దతు తెలియజేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ రోజు 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు ఎవరైతే ఇక స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉన్నారో కార్మిక పోరాట సమితితో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి మద్దతుగా కూడా ఈ రోజు రాస్తారోకో నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గత 1400 రోజులుగా కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వద్దంటూ ఇటు పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేస్తున్నారు. అయితే ఇటు స్టీల్ ప్లాంట్ సంబంధించి కార్మిక నాయకులు కావచ్చు, అదేవిధంగా వామపక్షాలు, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ నాయకులు మొత్తం అందరూ కూడా పోరాట సమితి అంటే ఉక్కు పోరాట సమితిగా ఏర్పడి యొక్క కార్యక్రమాన్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా చేపడుతూ ఉన్నారు. అయితే మొన్న కార్మికులు ఎవరైతే 4000 మంది కార్మికులను ఇటు అంటే ఒప్పంద కార్మికులను స్టీల్ ప్లాంట్ లోంటి తీసేయడం, అంతేకాకుండా నిన్న స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా హెచ్ఆర్ కోసం డిమాండ్ చేస్తూ ఈడీ కార్యాలయాన్ని ముట్టడించడం. ఈ నేపథ్యంలో ఇటు ఒక పక్క కేంద్ర ప్రభుత్వము ప్రైవేటీకరణ చేయమంటూ చెప్తూనే మరోవైపు ప్రైవేటీకరణ వైపుగా అడుగులు వేస్తుందంటూ కూడా ఇప్పటికే వామపక్ష నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నారు. అయితే సత్యనారాయణ వైజాగ్ పర్యటనలో భాగంగా కూడా స్టీల్ నాటకాలు ఆడుతుంది బీజేపీ ప్రభుత్వము. కాబట్టి స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి. అంతేకాకుండా టీడీపీ, జనసేన పార్టీలు కూడా తమ వైఖరిని తెలియజేసి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనాలని చెప్పడం. ఈ రోజు పవన్ కళ్యాణ్ తో భేటీ కూడా ఇవన్నిటికీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తర్వాత ఎటువంటి నిర్ణయం వెలువడనుంది, సానుకూలంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేకపోతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. చిత్రందన అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో అదే విశాఖ కార్మికుల సంఘాలు భేటీ ఉన్నాయన్నారు. అంటే ఇది ఎన్ని గంటలకు జరుగుతుంది? ప్రధానంగా వాళ్ళు డిప్యూటీ సీఎం దగ్గర ఏవే విషయాలను ప్రస్తావించే అవకాశం ఉంది? ఎలాంటి ప్రధాన డిమాండ్ వినిపించే అవకాశం ఉంది? అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకి మొత్తం కార్మిక నాయకుల్ని, పోరాట సమితి నాయకులను కూడా రమ్మంటూ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఎవరైతే యూనియన్ నాయకులు, అదేవిధంగా కార్మిక నాయకులతో పాటు ఈ పోరాట సమితి నాయకులు కూడా మొత్తం అందరూ కూడా నిన్న సాయంత్రం విజయవాడ బయలుదేరి వెళ్ళి ఈ రోజు 11 గంటలకి డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన్ని కలవనున్నారు. అయితే ప్రైవేటీకరణ అంశము, అంతేకాకుండా శైలిలో విలీనము ప్రధానంగా ఈ 2 అంశాలని, అంతేకాకుండా ఎవరైతే 16,000 మంది స్టీల్ ప్లాంట్ లో ఒప్పంద కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయడమే కాకుండా హెచ్ఆర్లు కూడా ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేసి మొత్తం ఈ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ముందు ఉంచనున్నారు. అయితే ఏదైతే కేంద్ర భేటీ ఏదైతే ఉందో ఉక్కు దీనికి సంబంధించి ఉక్కు పరిశ్రమకు సంబంధించి భేటీ ఏదైతే ఉందో ఆ భేటీలో పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన కూడా వెళ్ళి మాట్లాడతారా కేంద్ర ప్రభుత్వంతో, లేదా కేంద్ర ప్రభుత్వం మోడీ గాని, అమిత్ షా గాని, అదేవిధంగా ఎవరైతే ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గాని దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజందన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ. మన విశాఖ ట్రేడ్ యూనియన్ నాయకులందరినీ కూడా
మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఈరోజు చాలా తెలివిగా పెట్టారేమో, ఏదో 1333 నంబర్ కూడా ఏదో లక్కీ నంబర్ ఉన్నట్టుంది. అందుకోసమే ఈరోజు పోరాటం పెట్టారేమో. మరి ఏది ఏమైనా సరే ఒక సుదీర్ఘ పోరాటం మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గర్వంగా చెప్పుకోగలం. తరతరాలు కూడా చెప్పుకుంటుంది. ఇంత సుదీర్ఘమైన పోరాటం ఏ ఇష్యూ పైన కూడా జరగలేదు. అది ఒకే ఒక్క పోరాటం, విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం. ఎందుకంటే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎన్నో సమ్మెలు పోరాటాలు చేశారు. ఆ సమ్మెలు పోరాటాల్లో తమకు జీతాలు పెంచాలనో లేదా బోనస్ ఇవ్వాలనో ఇతరేతర సమస్యలపైన గతంలో చూశాము. కానీ ఒక ఫ్యాక్టరీని రక్షించుకోవడానికి ఇంత సుదీర్ఘమైన పోరాటంలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ కూడా ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళే కాదు, భారతదేశవ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా మిమ్మల్ని అభినందించాలని కోరుతా ఉన్నాం. మన